హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టాక్స్ విత్ మాధవి. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు గోంగూరని పాడవకుండా 1 ఇయర్ పాటు ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి. మనం దీనిని ఈ విధంగా తయారు చేసుకొని అబ్రాడ్కి కూడా పంపించుకోవచ్చు. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. దీనికోసం అయితే నేను ఫ్రెష్ గోంగూరని తీసుకొని బాగా 3 to 4 టైమ్స్ సాల్ట్ వాటర్లో వాష్ చేశాను. సో దట్ మనకి అందులో ఉన్న ఏమైనా కెమికల్స్ కానీ ఏమైనా ఉంటే అవన్నీ పోతాయి అన్నమాట. ఇప్పుడైతే నేను 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న అవి గోంగూర ఆకులన్నీ దాంట్లో వేసుకోవాలండి. మనం ఇలా చేసి పెట్టుకున్న దాంతో మనం ఈజీగా గోంగూర పప్పు చేయొచ్చు, మనం గోంగూర పచ్చడి చేసుకోవచ్చు, అలాగే గోంగూర రొయ్యలు, గోంగూర చికెన్, అలా చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు గోంగూరలో చాలా వాటర్ ఉంటాయి కదా, అవన్నీ డ్రై అయ్యే వరకు మనం గోంగూరని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనం అడుగు అంటకుండా తిప్పుతూ ఉండాలండి. ప్రాసెస్ అయితే చాలా సింపుల్, మనకి 10 to 15 మినిట్స్లోనే అయిపోతుంది. సో ఇప్పుడైతే నేను కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు అయితే యాడ్ చేశాను. మనం అవి రెండు యాడ్ చేయడం వల్ల మనకి గోంగూర అనేది చాలా డేస్ పాటు నిల్వ ఉంటుంది. ఇప్పుడు దాన్ని బాగా కలుపుకోవాలి. మనం కింద మాడిపోకుండా కంటిన్యూషన్గా కలుపుతూ ఉండాలన్నమాట. ఇప్పుడైతే చాలా వాటర్ అయితే ఇంకిపోయాయి. చూడండి, ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది. ఇప్పుడు వాటర్ అయితే కంప్లీట్గా డ్రై అయిపోయాయి కదా, మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు మీరు ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. గోంగూర మొత్తాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ట్రాన్స్ఫర్ చేసుకొని అది కంప్లీట్గా ఆరే వరకు మనం వెయిట్ చేయాలి. సో ఇప్పుడైతే దాన్ని నేను ఒక గ్లాస్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే ఆ గోంగూర అనేది కంప్లీట్గా కూల్ అయిపోవాలి, అసలు వేడి అనేది ఉండకూడదు. సో ఇప్పుడు దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత నేను ఇంకా దీనిని ఫ్రిడ్జ్లో అయితే పెడతానండి. మనం బయట పెట్టుకున్నా కూడా 2 to 3 డేస్ అయితే ఈజీగా ఉంటుంది, కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి అసలు ఎటువంటి స్మెల్ రాకుండా ఉంటుంది.